అందరికీ నమస్కారం. సంక్రాంతి శుభాకాంక్షలు. పెద్ద పండుగ నాడు పెద్ద హిట్ తో వచ్చేసింది మన జై సింహ టీం. హలో సార్, నమస్తే. సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి శుభాకాంక్షలు. చెన్నైలో, తమిళనాడులో పొంగలో పొంగల్ పొంగలో పొంగల్ అంటారు కదా. సంక్రాంతి నేను అక్కడే పెరిగాను కాబట్టి, అటు పుట్టి కొన్నేళ్ళు అక్కడ పెరిగా కాబట్టి అన్నం ఉడికిస్తారు. అన్నం ఒక్కసారి బయటికి అట్ట కారినప్పుడు ఆవిరి అప్పుడు పొంగలో 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 పొంగల్. హ్యాపీ మకర సంక్రాంతి. యూనిటీ ఇక్కడేమో తమిళియన్, ఇక్కడేమో తెలుగు వారు, ఇక్కడేమో మలయాళీ, హిందీ గుజరాతీ. అంటే మనం ఏమిటంటే శాంతి ఎంత ఉన్నా కాంతి అంత ఉండును, కాంతి లేక ఉన్నా శాంతి లేదు. సో కాంతి కొరకు జనులు క్రాంతి తేవలే. సో వినుడు బోధ సుమతులారా, అందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు. ఆల్వేస్ బాలకృష్ణ గారు అంటే చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు. బేబీ ఇంకా ఆల్రెడీ హిట్ వచ్చేసింది, ఇంకొంచెం క్రాంతి కాంతి మీలో పెరిగింది సార్, ఒప్పుకుంటారా? ఈ సినిమా నాకు నా పూర్వజన సుకృతం సినిమాకి వైవిధ్యం అలా పాత్రలు చేస్తున్నప్పుడు తప్పకుండా నటుడు వాడు ఎవరికైనా సరే, నాకని కాదు, డెఫినెట్గా అటువంటి అవకాశాలు వచ్చినప్పుడు చేసినప్పుడు ప్రజలు ఇలా ఆదరిస్తున్నప్పుడు వెన్ను తట్టి ముందుకు వెళ్ళమంటున్నప్పుడు ఇలాంటి ఇంకా ఎన్నో మంచి సినిమాలు తీయమని బరువు పెరిగింది అంతే. సంక్రాంతి అంటేనే మా అందరు కావాల్సిందే సినిమాలు, కోడి పందాలు. అయితే కోడి పందాల గురించి డిస్కషన్ అటున్నా, బాలయ్య అంటే మాకు ఒక సినిమా, ఒక డిక్టేటర్ సంక్రాంతి హిట్, ఒక శాతకర్ణి సంక్రాంతి హిట్, ఇప్పుడు జై సింహ అందరు జై కొట్టేస్తున్నారు. జై బాలయ్య జై సింహ, జై బాలయ్య జై సింహ. చాలా 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 అద్భుతంగా ఉంది సార్. శిల్పి నిజంగా చాలా మంచి సినిమాని ఇచ్చారు ఈ పండుగకి, మా అందరికి ఒక మంచి గిఫ్ట్. మీకు ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది సినిమా? It is satisfied from the people, then everybody will be satisfied. అందరికి నచ్చితే ఓకే, సంతోషమే. But for me, every picture what all we are working, that is the same. There will not be difference between any pictures. But ఇది సంతోషానికి పొంగిపోరు, అపజయాలకి కృంగిపోరు. 8 years టైం ఎందుకు తీసుకున్నారు సార్? 8 years నుంచి చేద్దాం అని అనుకుంటున్నారు అన్నారు కదా, మీరు ఎందుకు అంత టైం? కరెక్ట్ కాదు, స్టోరీ ఇద్దరు కూడా నచ్చాలి కదా. అవును, కరెక్ట్ నచ్చాలి. కరెక్ట్. అది కాదు, కొన్ని సినిమాలు ఉంటాయి ఇప్పుడు బయోపిక్లు ఇవన్నీ చేస్తుంటారు. ఇవన్నీ చేశారు 12 years. లేకపోతే అక్కడ ఇది మన జేమ్స్ కెమెరాన్ సినిమా తీసి అవతార్ 12 years స్క్రిప్ట్. ఇలా మాకు స్క్రిప్ట్ మీద కాదు 12 years. తక్కువకి అయిపోయింది ఎంత పటపట. ఇప్పుడు వేడి కొట్టి చేసాం కదా పొంగల్కి. One time I came with a picture with Ajit. I did one film Varalar అంటే 3 roles. ఆ పిక్చర్ రీమేక్ చేయాలని వచ్చాను. ఆయన పిక్చర్ చూసి సార్ వరలారు లైక్ నరసింహ, లైక్ వరలారు మై ఫాదర్ పిక్చర్స్, ఈ టోల్డ్ లాట్ ఆఫ్ హిస్ ఫాదర్ పిక్చర్స్, అదన్నీ ఒకేసారి చేయాలి. మళ్ళీ ఇంకొక లాంగ్వేజ్లో చేసే కూడా అది ఇలాగ రాదు. సో అది ఒకేసారి ఆయన బాగా చేశారు, అది పెద్ద హిట్. అది డబ్బింగ్ చేసి ఇక్కడ చేస్తే ఇక్కడ వెళ్ళిపోతుంది. రీమేక్ అది వద్దు సార్. సంజయ్ దత్ చేశాడు, అది వచ్చింది నాకు సినిమా ఆఫర్. వద్దండి, ఫస్ట్ సర్వ్ ద బెస్ట్. ఎవడు ఫస్ట్ చేస్తే అతనికి వెళ్తుంది. ఇప్పుడు నేను చేసా కొన్ని సినిమాలు, ఏదో ఒక సందర్భంలో ఒక సినిమా చెప్పా కూడా, అది కమల్ హాసన్ గారు చేస్తున్న సినిమా. నేను చేసేసరికి అక్కడ కమల్ హాసన్ గారు కనపడతారు కానీ పిక్చర్ పోయింది అది. సో అలాగా టైం మారిపోయింది. 8 years 5 months సినిమా అయిపోయింది. ఈ కాల చక్రము ఎంతో కాల భ్రమణంలో అయినా టైంతో కాదు, టైమింగ్ మీకు బాగా తెలుసు కదా. చెప్పాలంటే ట్రైనింగ్ ఉండాలి, నరసింహని కొట్టాలంటే టైమింగ్ తెలిసి ఉండాలి. అందుకే టైమింగ్ మీకు బాగా తెలిసి వచ్చింది, బాగా కలిసి వచ్చింది సార్. సంక్రాంతి బుల్లోడు చక్కగా ఎంత చక్కగా అందంగా ఉన్నారు అసలు. ఆ రాజస్, ఆ మీస, ఆ బొట్టు, ఆ కట్టు, అయ్యో 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 మిమ్మల్ని చూస్తూ ఉండాలనిపిస్తూనే ఉంది. అలాగే మీరు కూడా చక్కగా అక్కడేమో తెలుగింటి ఆడపడుచులాగా మీరు చాలా నీట్ అండ్ కూల్ డీసెంట్ పండుగ. సో సంక్రాంతి, జనరల్ గా సంక్రాంతి గురించి మీ అభిప్రాయం? సంక్రాంతి మన రైతుల పండుగ. మరి ఊళ్ళలో మనకి ఇక్కడికంటే కూడా ఇక్కడ ఎక్కువ గాలిపటాలు. ఆ చిన్నప్పుడు ఇక్కడ గాలిపటాలు ఎగిరేయడం, సందులు తిరగడం, సైకిల్ మీద, అద్దె సైకిళ్ళు, రెంటెడ్ సైకిల్స్, గంటకి 5 పైసలు అవి వేసుకుని రోడ్ల మీద వెళ్ళడం, గాలిపటాలు కొనడం. థియేటర్ ఉంది మన రామకృష్ణ 70mm ఎన్టీఆర్ ఎస్టేట్, ద ఫస్ట్ థియేటర్ ఇన్ ఇండియా విత్ ట్రూ రూఫ్, నాట్ ఫాల్స్ రూఫ్. అన్ని మిగతా అన్ని రేకులు వేస్తారు, మాది అలా కాదు. నాన్నగారు కట్టించింది. మరి ఎప్పుడు ఆయన
అందుకే అప్పుడు ఒక వన్ ఆఫ్ ద టూరిస్ట్ స్పాట్స్ రామకృష్ణ థియేటర్ అని సరదాగా చిన్నప్పుడు అప్పుడప్పుడు ఈ దారాలు ఈ మాంజాలు అంటారు మేము కూడా తయారు చేసేవాళ్ళం. ఓకే. అలాగే కొత్త అల్లుళ్ళు రావడం, కొత్త కొత్త మంచి మంచి పండగ పిండి వంటలు, అలాగే భోగి మంటల వెచ్చదనాలు, గొప్పెమ్మల ముగ్గులు, అలాగే గంగిరెద్దులు, డూడు బస్వన్ల వాళ్ళ డాన్సు, ఈ పిట్టల దొరలు, దాష్టిక పంతుళ్ళు రావడం, కథలు చెప్పడం, నవ్వించడం, ఎంటర్టైన్ చేయడం. కొత్తల్లుడు మర్యాద గురించి చెప్పండి, మీ అల్లుడు గారి గురించి. ఇద్దరు తెలిసిన వాళ్ళే, ఒకళ్ళైతే డైరెక్ట్గా ఇంటి అతనే, ఇంకొకరు కొత్తగా వచ్చారు. చిన్నప్పుడు మాకు ఒక మంచి ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. బావగారు మా ఇంట్లో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు కొన్నేళ్ళు. నేను 83 నేను మెడ్రాస్ వెళ్ళిపోయాను. నాన్నగారి వచ్చి రాజకీయ పార్టీ స్టార్ట్ చేశారు. అంటే నేను ఇప్పుడు వస్తా ఆ విషయానికి. నేను ఇక్కడికి వచ్చేప్పుడల్లా మా ఇంటికి వెళ్ళేవాడిని. వీడు తెలుసు, లోకేష్ బాబుకి తెలుసు, ఇది మా ఇల్లు కాదు, ఇది నమ్మ వీడిల్లా, ఆయన మా అమ్మ వీడు అని ఏది పడితే అది నేను వెళ్ళగానే గోడ కనపడితే గోడ మీద చేసి నాదే అనేవాడు. మీ ఇద్దరు ముగ్గురు ఉంటారు, డబ్బు కూడా కట్టట్లా, అదే ఇల్లు కూడా రిపేర్ ఏం చేయించట్లా, వర్షాలు పడితే పాపం నీళ్లు లోపల కారుతున్నాయి, ఈయన కూతురుని పెళ్లి చేసేది, ఈయన పొండాటి కళ్యాణం పడ్డ మాకు ఒక పవర్ అంటాం. అయ్యి ముందే జరిగి అప్పుడప్పుడు అలా మనకు తెలియకుండా కొన్ని జరుగుతాయి అనుకుని. ఇది అనుకుంది పవర్ అనగానే నాకు ఒక డైలాగ్ గుర్తొచ్చింది. జనరల్ గా మా లెవెల్ ఏంటంటే రివ్యూస్ చదవడం మా లెవెల్, మీ పవర్ ఏంటంటే రికార్డ్స్ ని రీక్రియేట్ చేయడం మీ పవర్. సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరగరాయాలన్నా మేమే. అండ్ స్పెషల్లీ నటాషా అంటే చాలా లక్కీ గర్ల్ అని చెప్పొచ్చు. నటాషా మీన్స్ లక్కీ మ్యాచ్ కట్ అయింది. ఓకే, బట్ నటాషా పేరు మరి? My grandmother liked the name. అడగద్దు, సంపాదన అడగకూడదు, ఆడదాన్ని వయసు అడగకూడదు. అది నెక్స్ట్ కేకపోదు. మీవి ప్రీవియస్ నేను చూసాను మలయాళంలో క్యాపచినో అండ్ హైడ్ అండ్ సీక్, ఇలాంటి మూవీస్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. అండ్ ఫస్ట్ టైం తెలుగులోనే బాలయ్య గారితో యాక్ట్ చేయడం అంటే మోస్ట్ లక్కీయెస్ట్ గర్ల్. మీరు ఎంత హ్యాపీ, ఎంత సాటిస్ఫైడ్? So to be very honest, everyone had scared me a lot about Bala sir, saying he's very strict, you know. But when I met him, he's like a child. So filled with energy. He's like a child. Yeah, I mean, he's always just trying to master his craft. He's always helping me. He's always he's like a book of knowledge. Yes. He's always like giving me so much wisdom about so many things. I just love to sit and listen to him speak because there's so much I pick up and I learn from him. So I'm filled with admiration for him. And to be very honest, the one thing which I've told Bala sir also, I have tons and heaps of respect for how much he loves and adores his father, NTR sir. And I've never seen anyone who takes his legacy the way he does. Yeah, yes. Lot of respect for that. NTR movies evena? Yeah, actually sir used to in fact show me NTR sir's movies when we were shooting. Okay. So there's so much, he used to always tell me there's so much we don't know, there's so much we need to learn from father. Okay. So Dana Veera Surakarna, Get Ups, Savani. Okay. And Balayya garu mundu movies? I've seen Legend. Okay. And I love sir's entry in that movie. Oh. And that fight scene, I'm just in awe of it. I've always told him this. And Paisa Vasool. అండ్ లెజెండ్ అనగా నాకు ఒక షార్ట్ గుర్తొచ్చింది. అందులో గ్లాస్ బ్లాస్ట్ చేసి మీరు వస్తారు డైరెక్ట్ గా. ఇందులో కూడా అశుతోష్ హౌస్ కి వచ్చినప్పుడు విత్ వెహికల్ గ్లాస్ ని బ్లాస్ట్ చేయడం. నాట్ వన్ గ్లాస్, 2-3 గ్లాసెస్. అంటే బాక్స్ ఆఫీస్ ఎలాగో బద్దలు చేస్తారు, మీరు గ్లాసెస్ ని కూడా బద్దలు చేస్తున్నారు. ఎందుకని ఆ డేర్? ఎనీథింగ్ రామ్ లక్ష్మణ్ గారు ఎప్పుడు చెప్తూనే ఉంటారు కదా, ఇది వద్దు సార్ అన్నా కూడా మీరు ఆల్వేస్ ఏదైనా చేయడానికి రెడీగా ఉంటారు. వాళ్ళకి బాగా తెలుసు నా సంగతి. సో నా వల్ల కాదని నేను అన్నాను. అవును, వాళ్ళేమో అప్పుడప్పుడు ఎదురు చూస్తుండొచ్చేమో లోపల, ఇది రిస్క్ చేయకుండా బాగుంటుందిరా ఇద్దరు కదా. అక్కడ నా ముందు మాత్రం బాబు ఇది రిస్క్ అని మాత్రం అనరు. ఆయన స్పీడ్ అంటే అది ఎమోషన్ వస్తే ఒక షాట్ గుర్తు వస్తుంది నాకు. ఇలా నేను కెమెరామెన్ ఈ పక్క ఉన్నారు, ఈయన కార్లో ఉంటున్నారు, ఆ పక్క నయనతార ఉంటున్నారు. ఫోన్ వచ్చింది, ఆ బీచ్ సీన్ ఫోన్ వచ్చి ఆయన ఏదో ఎమోషనల్ డైలాగ్స్ వస్తుంది. ఆయన ఓకే సార్, స్టార్ట్ ద వెహికల్ అండ్ గో సార్, ఐఎమ్ టెల్లింగ్ నథింగ్ ఇస్ దేర్ ఇమీడియట్లీ, వన్ దట్స్ ఆల్. Zick, it went. I don't know. Sharp. And inside Nayantara, sir, what? The same on the. Even Ram Prasad was telling, sir, where is he, sir? Suddenly he went. So the camera was here.
I don't know what happened. సో మనం ఆల్వేస్ రెడీగా ఉండాలి వన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాక. Even when he come and sit with him itself, other people will get energy. Yeah. So you will be always like that. అబ్బా, ఆయన అంతే డైరెక్టర్ గారు కూడా. ఆ షూటింగ్ స్పాట్ లో మాత్రమే, ఆయన ఇంట్లో కూడా ఆయన అలా నాకు because work has to be మనం done. వేడిని తగ్గనివ్వకుండా డైరెక్టర్ గారు అయిపోతుంది. రామప్రసాద్ చూడాలి, అయిపోయి షార్ట్, నెక్స్ట్ షాట్ స్టార్ట్ కెమెరా అనేవారు. నెక్స్ట్ షాట్ స్టార్ట్ కెమెరా యాంగిల్ మీరు అటు చూస్తానంటే కెమెరా తేలేదు ఇక్కడికి ఇంకా అనేవారు. సూపర్ ఫాస్ట్. సూపర్ ఫాస్ట్. చిరంతన్ గారు కంగ్రాచులేషన్స్ అండి. తెలుగులో థర్డ్ మూవీ హ్యాట్రిక్ అందుకున్నారు, కంగ్రాచులేషన్స్. కంచే అలాగే గౌతమిపుత్ర శాతకర్ణ, మీరు డబుల్ హ్యాట్రిక్ అండి. కాంబినేషన్ Yes, sir. సినిమాలో ఎన్నో ఇప్పుడు కొడతాం. సింహ, శ్రీరామరాజ్యం, జై సింహ. ఎస్, మీ కాంబినేషన్ లో. అలాగే సింహాలతో ఆల్రెడీ డబుల్ హ్యాట్రిక్. ఒక బొబ్బిలి సింహం, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, లక్ష్మీ నరసింహ, సింహ, జై సింహ, మధ్యలో సింహం కూడా ఉంది. బట్ ఇన్ని సింహాలు, సింహ అంటే కేర్ ఆఫ్ అడ్రస్ అండి మీరు. అండ్ చిరంతన్ గారు గౌతమిపుత్రలో జతులతో క్లాసికల్ బేస్డ్ సాంగ్స్ ఫెంటాస్టిక్గా ఇచ్చారండి. ఎస్పెషల్లీ అధర మధోల అనేది మేము మర్చిపోలేని సాంగ్, ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్. ఎంత బాగుంటుందో దాన్ని. అండ్ ఫుల్ కాంట్రాస్ట్ ఈ మూవీలో. ఇందులో 5 songs కూడా దేనికది వేరియేషన్ ఉంది. సో ఈ మూవీ ఎక్స్పీరియన్స్. Last 2 films were again period films, and this is the first time I got to do a commercial album and a commercial movie. In spite of being commercial, the story is such that I got to do all different songs. So if you see every song, 5 songs, they are all very different. And all credit goes to Ravi Kumar sir for selecting the songs. Yeah, the story was like that. First with it's a child, that is should be different, and with Nayanthara should be different, and with Natasha some commercial for people, and then with Haripriya something else. గౌరీ, మంగ, ధన్య, 3 different characters. చూస్తుంటారు మీరు అన్ని డైరెక్ట్ గా చెప్పి చేయించింది. నేను ఇది కళ్ళలో భయం బయటికి కనపడకూడదంటే ఇక్కడ ఎక్స్ప్రెషన్ అయ్యే డైరెక్షన్ ఫైనాలిటీస్ ఉంటాయి. yes అక్కడే క్లాప్స్ పడే ఆర్టిస్ట్ కి okay డైరెక్ట్ చేయించుకోవాలి. ఆయన బ్రహ్మాండంగా అబ్బే బొంగు అంటది డైలాగ్. కరెక్ట్. బ్రాహ్మణుల గురించి చాలా అద్భుతంగా చెప్పారు మీరు, చాలా పాజిటివ్ గా, చాలా అద్భుతంగా. ఆ టైంలో రీ రికార్డింగ్ ఇంకా ప్లస్ అయింది, రీ రికార్డింగ్ వర్క్. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి ఒకసారి. So now the expectation is so high after Kanche and Gautamiputra Shatakarni. So and now being a commercial film, so it's a completely different background score, completely different RR. And in this film there's so many variations, shades. Yeah. There's action, there's drama, there's romance, there's emotion. It's a commercial. I don't accept. No. I wouldn't call it a commercial mass film film. which will be there forever in the industry. మీరు ముందు ఏదైతే చెప్పారో అది నిజం. One thing I appreciate, because usually in the comedy also, in humor, for every punch is twang, tongue, that he didn't do. You can do. There was a theme for comedy also. Two themes for Brahmanandam garu. Oka theme వచ్చి డౌట్ వచ్చేటప్పుడు, ఒక థీమ్ వచ్చి ఒక జాలీగా ఉండేటప్పుడు 2 themes వేశారు అందుకు కూడా. అంటే నేను అనేది ఏంటంటే మ్యూజిక్ అనేది మేము ఎంత చేసినా కూడా ఐల్ గివ్ యూ సార్ లేటర్ ద మైక్. ఒక 50% మ్యూజిక్ డైరెక్టర్ ఎడిటర్ ఆ చేతుల్లో ఉంటుంది. ఆయన మన ప్రవీణ్ యాంటనీ అంటే టెక్నీషియన్స్ అంతా అందరు కలిస్తేనే పిక్చర్ ఇది. బ్రహ్మానందం గారు గ్యాప్ తర్వాత చేస్తాను నేను మళ్ళీ ఆయనతో. ఇప్పుడు సినిమా చేసాం, శ్రీరామరాజ్యంలో చిన్న క్యారెక్టర్ అంది, అది పాప ఇంపార్టెంట్ క్యారెక్టర్ అందులో. మరి ఆయన వల్లే కదా అసలు జరిగింది మొత్తం విడిపోవడం అంతా కూడా. ఇందులో మళ్ళీ చాలా తర్వాత కూడా కాంబినేషన్ లో మ్యూజిక్ తో ఫ్రెష్ బ్రహ్మానందం గారు కనపడతారు. వాళ్ళు సేమ్ పర్ఫార్మెన్స్ అన్ని ఉంటాయండి. బట్ ఆ మ్యూజిక్ కాంబినేషన్ చాలా రోజుల తర్వాత మ్యూజిక్ తో అంటే ఆయన చెప్పిన డైరెక్ట్ ఏదో కామెడీని అలా ఇలా కాకుండా కామెడీ కాదు అది. అండ్ ఎస్పెషల్లీ ఇందులో జయసింహ టైటిల్ సాంగ్ దాన వీర సూర కర్ణ, ఒక పవర్ఫుల్ వర్డ్స్ వస్తూ ఉంటాయి అండ్ మ్యూజిక్ కూడా అంత ఇంపాక్ట్ ఉంటుంది. ఇందులో దాన వీర సూర కర్ణ అని ఎందుకు పెట్టారు సార్? లిరిక్ మీరు చాయిస్ పర్టికులర్ గా? నోయల్ లిరిక్. So he came up with that. I mean, directly. Yeah, but when I'm explaining, I told about because it's a hero theme song. Now wherever he gets emotion, it's going to come, and that will be his introduction in flashback. And there is a powerful, the man is going to get down. So for that, if you use even his father's
titles also, it will be nice. I told. Then he told immediately, Dana Veera Surakarna. I told, that is actually the good title for this film. ఫిల్మ్ Dana ante, that is a, you have seen the Yes, movie, yes. no? You know Giving, what, for sacrifice. Prema, what Dana he did. Yes. That is fantastic. Dana. sir. Veera ante andarku telusu. Veera, Sura, that powerfulness. Yes, sir. Karna is definitely that sacrifice. That was the film, main. యాక్చువల్లీ ఇది ఏ సినిమా అంటే మెయిన్ గా చెప్పొచ్చు లవ్ స్టోరీ Love story means not- లవ్ yeah, స్టోరీ matured love story, ఇంత not for you. మెచ్యూరిటీ ఉంది అంటే ఇంత పెయిన్ ఉంటేనే అది ఆన్ స్క్రీన్ కనిపిస్తుంది ఆ పెయిన్ మీకుందా Definitely. He loves every girl, the character in the script. Yeah, in the character. ఇప్పుడు మళ్ళీ అడుగు ఓకే Not in life, not in life. అంటే మీరు కూడా అలాంటి లవ్ అందరికీ ఉంటుందండి. లవ్ లేకపోతే అది మనిషినే కాదు కదా. అవును సార్ ఎందుకు సార్ లవ్ మెచ్యూరిటీ ఇంకొంచెం డోస్ ఎక్కువ ఉంది అది డౌట్ వచ్చింది మెచ్యూరిటీలో డోస్ ఎక్కువ ఉంది బికాస్ ఫర్ హిస్ ఇమేజ్ దట్ లవ్ స్టోరీ it suits him, no? Okay. Because it's not a youth love, something like that. It's a mature love story. So that's what he also agreed సేమ్ after క్వశ్చన్ hearing. ఇటు వేద్దాం దానికి ఎక్స్ప్లెనేషన్ మీరు ఇవ్వండి ఇంతకు ముందు ఆ మాట అంటే అసలే కాంట్రవర్సీ చేశారు. నేను అన్ని క్యారెక్టర్స్ నేను సూట్ అవును ఇప్పటికీ చెప్తాను. అంతే కదా సార్, ఏదో కుర్రాడు బైక్ వేసుకుని పువ్వు పట్టుకుని ఏదో అమ్మాయి ఇంటి చుట్టూ వెళ్ళడం, బైకుల మీద హార్న్ కొట్టడం, ఇవన్నీ ఒక్కొక్క ఆర్టిస్ట్కి ఒక ఇమేజ్ ఉంటుంది. ఓకే అలాగే ఆర్టిస్ట్ సెలక్షన్లో కూడా అన్ని చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఆర్టిస్ట్ సెలక్షన్ అనేది ఒక సర్వే. ఎస్ సార్ అండ్ ఎస్పెషల్లీ కుటి పక్కనే ఉంది అమ్మకుట్టి అమ్మకుట్టిలో డాన్స్ dance ఎరగదీసింది అసలు విజిల్స్ గోల మేము అక్కడ చూడాలి అంటే ఫ్యాన్స్ మధ్యలో కష్టంగా ఉంది మళ్ళీ చూడాల్సింది ఏం స్టెప్స్ ఏం కలర్స్ ఏం అవుట్లుక్ బాబాయ్ అండ్ ఎస్పెషల్లీ నటాషా యు ఆర్ ట్రైన్డ్ క్లాసికల్ అండ్ వెస్టర్న్ డాన్సర్ But to be very honest, during every shot of the film, after Sir's shots, everyone would keep clapping because that's how good it was. And as we say, like his energy is so much, and we would always feel that even when we were shooting the song. So what you all are seeing, we witnessed it like with our eyes. So it was amazing. ఆల్రెడీ ఆన్ స్టేజ్ జానీ మాస్టర్ కూడా మీకు Johnny Master. చిరంతన్ భట్ గారు ఇందులో 5 songs 5 వేరియేషన్స్ అనుకున్నాము నీతోనే అనేది మంచి మెలోడీ మంచి రొమాంటిక్ నెంబర్ అమ్మకుట్టి ఫాస్ట్ నెంబర్ పెప్పీ నెంబర్ ప్రియం ఎస్ చాలా కూల్ అండ్ నీట్ సాంగ్ అలాగే అనగనగా సాంగ్ బాబుతో Yeah, Babu. వా ఎంత బాగుందో ఆ సాంగ్ లిరిక్స్ ఎవ్రీథింగ్ And ఏవేవో ఏవేవో చెప్పాలని ఉంది సాంగ్ దాంట్లో హిందీ పదాలు. ఎస్ దిల్ మేరా తూ మేరా దిల్. తూ మేరా దిల్. ఓకే మీకు డైరెక్టర్ నుంచి ఎలాంటి ఇన్పుట్స్ వచ్చాయి ఈ సాంగ్స్ So I remember the first day I came to meet Sir, his reputation precedes him, so I was already nervous. And but when I met him, and he was so friendly, and he gave me references on WhatsApp of all songs, all situations that I'm looking at something like this, something like this, something like this. So then I started thinking what to send Sir. So I think in that nervousness, I was sending 3 options, 4 options for every song to Sir. And then there was no reply coming. For sometimes I was getting scared, so I was sending one more option. Maybe he's not liked it. For, But then he told me he's for getting her song, confused. he sent nearly 9 tunes are there. ఓకే అమ్మకుట్టి From that 9 only we selected that Amakutti. Because no reply is coming, so I'm sending one more. No reply is coming. Then he said, I'm not replying because I'm confused. As in, what అంత బాగున్నాయి అన్ని కూడా. నాకు ఇక్కడ ఒక డౌట్ అంటే మ్యూజిక్ వైజ్ మీరు ఓకే మీకు తెలుగు లిరిక్ అంత పర్ఫెక్ట్ గా అర్థమవుతుందా లిరిక్ ఫైనలైజ్ ఎవరు చేశారు రత్నం గారు ఉన్నారు కదా ఓకే ఆయనతోటి నేను ఫీల్ ఉంటుంది కదా ఫస్ట్ దట్ ఈస్ అ ట్యూన్ ఇన్ దట్ వాట్ విల్ బి నైస్ they told lot of things. The Priyam was very catchy like that. Some other line also sounding should be nice. The opening Pallavi and the Charanam beginning and all. That only I will select. In that, I will ask, okay, what all the good lyrics you select afterwards. That beginning line should be very catchy and sound should be very nice to catch. Even there was for Evevo song. Also, like that. Evevo. Like that new type of lines. That sound. Sir, I think that credit goes to Sir because he was very particular that how it is sounding. So anaganaga. The words have that rhythm, inherent rhythm is there.
ఏవేవో. So that I think So one thing, మంచి టాలెంట్ ని అంటే ఆర్టిస్ట్ వదిలేండి, సింగర్ నేను గుర్తు పెట్టుకోలేదండి. అదే మిస్ అయ్యాం సార్ ఇందులో. పైసా మామ ఈ పెగ్గులు ఎక్కడికి వెళ్ళినా అదే కరెక్ట్. బట్ 1 or 2 ఫీవర్. ఎందుకంటే ఈ పిక్చర్ లో ఏ సాంగ్ గాయకుడిని పాడించారు. ఫస్ట్ అనగనగా అంటే అది ఒక మెలోడీ, ఒక పవర్ఫుల్ సాంగ్ ఇవ్వాలి ఆయనకి. నేను ఈ షార్ట్ మీద ఆయన వాయిస్ వస్తే బాగుండదు కదా, ఆయన షార్ట్ వచ్చేటప్పుడు ఈయన పాడేటప్పుడు ఈయన వస్తే బాగుంటుంది, ఈయన వాయిస్ వస్తే. దాన వీర సూర కర్ణ అంటే లిప్ లేదు. సో అందుకని నేను ఏం చెప్పలే. అండ్ ఫర్ హరిప్రియ సాంగ్ హీ గేవ్ ఎ ట్యూన్ with the Hindi lyrics. I selected that tune especially for that dil mera for that, and I told the lyric writer, don't change that word. Let the Hindi lyrics let it be as it is, because that is a hook line which I liked very much. I don't want some other lyrics to be there. Then how come sir Hindi that girl? That's your choice. Okay, నేను అనుకున్నాను maybe మీరే వాంటెడ్లీ అనుకున్నారు. వాంటెడ్లీ దాంట్లో దిల్ మేరా దిల్. yes. So for that I made that character. Yes sir. So because of that only we made that character Haripriya to talk Hindi. in this బాగా కనెక్ట్ చేశారు. ఎందుకంటే సడన్ గా హిందీ లిరిక్స్ అంటే క్యారెక్టర్స్ ఎవరు కాదు. yes sir. నిజంగా షెట్ లో హరిప్రియ సీన్ ఉంటుంది. fantastic. ఓనర్ గారు నేను ఒకటి చెప్తాను. ఓనర్ గారు అండ్ బాలయ్య అంటే మర్యాద ఉంటే చాలు, భయం అక్కర్లేదు. ఓనర్ అంటే భయం ఉంటే చాలు, మర్యాద ఉంటే చాలు, భయం అక్కర్లేదు. like this for everybody's character. The Murli Mohan sir character, ప్రకాష్ రాజ్ గారు ఎస్పెషల్లీ చాలా మంచి క్యారెక్టర్. everything came. Prabhakar, both the villains, Ashutosh Rana and Prabhakar also fantastic job. ఇక్కడ నేను ఇంకొక డౌట్ అడగాలి. స్పెషల్ గా సిగరెట్ ఇలా ఎగిరేసే షాట్, అది చాలా లైట్ వెయిట్. సింగిల్ షాట్ ఇలా ఎగిరేయడం, దాన్ని వెలిగించడం, సింగిల్ ఎలా ప్రాక్టీస్ చేశారు? ఆయన నేను చూసాను ఇలా చేసి, బట్ రజనీకాంత్ అంటే ఇలా చేశారు, ఈయన పైన వేసి అలా పట్టుకుంటారు. సార్ ఇది సినిమాలో పెడతాను సార్, ఓకే అంటే ఒకే షాట్ లో చేశారు. బైక్ లో ఉండేటప్పుడు అందరు టెన్షన్. కానీ ఎన్నిసార్లు అంటే ఇప్పుడు ఒకటి చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రజనీకాంత్ గారిని గుర్తుపెట్టుకోవాలి. ఆయన దాంట్లో మాస్టర్ అయిపోయాడు ఆయన. అండ్ ఆయన ఒక టేక్లో చేసేస్తాడు, 2 టేకుల్లో చేస్తారు మ్యాక్సిమం, అంతే కదా ఆయనకి బాగా ప్రాక్టీస్. నాకు టెన్షన్ ఏంటంటే ఇప్పుడు 10 టేకులు తీసుకున్నాను అనుకో, ఇది అదే ఆయన మీదకి వెళ్తుంది. ఎవరు రజనీకాంత్ గారు కూడా 10 టేకులు తీసుకుంటారు అన్నమాట, దీనికి 20 టేకులు అంటారు. నా టెన్షన్ కొంచెం ఉండింది. యూనిట్ అలా చూస్తున్నాను, జనం, గాలి, బీచ్ ఒడ్డున. మరి గాలిలో లైట్ వెయిట్ ఎలా ఒక్కసారికి? That's how you will be catching like this. అమ్మా బతికా ఇప్పుడు అనుకున్నాను. అంటే లేదు, ఒక ఆర్టిస్ట్ ఒక అదే అంటాను, ఎప్పుడప్పుడు భారం మోసేది మనం ఒక లెగసీని కూడా తీసుకెళ్తాం. ఇప్పుడు ఆయన ఉంది లెగసీగా, విజయదత్ వాళ్ళ తాతగారు మరి బైజు బావరా అన్ని తీసి ఇప్పుడు ఎవరున్నారు ఫ్యామిలీలో ఉంటే ఆయన ముందు తీసుకెళ్తాను లెగసీ. మీరు చాలా వరకు కళ్ళజోడు ఎగరేస్తూ ఉంటారు, గొడ్డలి, ఇలా రకరకాల వాటితో ప్రయోగాలు బాగా చేస్తుంటారు. గ్యాప్ టైం ని బాగా యూటిలైజ్ చేస్తారు. He throws a knife while taking the knife also from the leg, it catches in one shot, one take. ఎవరు తెలియదు అనుకోలా. ఓకే, అక్కడ ఎందుకో అక్కడ పెట్టేలా ఇలా అన్న కాలుతో వచ్చేసింది చేతికి. అది ఏదో ఎమోషనల్ చేసేటప్పుడు వస్తుంది కరెక్ట్. స్పెషల్లీ సి కళ్యాణ్ గారు అండ్ సివి రావు గారు చాలా చక్కగా సపోర్ట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్. కళ్యాణ్ గారు ప్రొడ్యూసర్ లాగా ఉండరు. షూటింగ్ స్పాట్కి వస్తే మైక్ తీస్తారండి. నేను వాట్ హ్యాపెన్ అంటే ఆయన తెలుగు బాగా వస్తుంది అనేటప్పుడు ఆయన తెలుగులో ఇది చేయరా అది చేయరా అని నాకు బాగా హెల్ప్ చేసినట్టు. తర్వాత ఏ పని అంటే అక్కడక్కడ వచ్చి షూటింగ్ వస్తే ఆయన ఈస్ నాట్ అ ప్రొడ్యూసర్, అవర్ యూనిట్. He's always like working around the set. ఏ దొరికితే అది చేతికి తిప్పడం కాదు, మనుషులు కూడా అవును. ఫైటర్స్. అయ్యో. అండ్ నటాషా, మీకు చాలా ట్రెడిషన్స్ పైన గ్రిప్ ఉంటుంది. బికాజ్ మీ మదర్ వచ్చేసి మలయాళీ, ఫాదర్ గుజరాతీ, మీరు పుట్టి పెరిగిందంతా బాంబే. సో డిఫరెంట్ కల్చర్స్. ఇప్పుడు తెలుగులో మూవీ ఎలా ఉంది? It's amazing, to be honest. I've received a lot of warmth from the entire crew.
And I think on the last day of the shoot, I actually even messaged Ravi sir saying that, sir, I'm feeling really sad. Like we grew as a family. Yeah. So there's such a like close bond, you know. So when you work with them so closely, you grow as a family. And I wouldn't have had it any other way than to debut with such great people and have music by him also. It's just been like, I think, my lucky year to be a part of NBK 102. So compliments? So I think this is the biggest compliment, I think, for me from this movie, which is Ravi sir told me that I think I made the right decision by taking you for your character. Okay. I think they had auditioned or you had gone a lot of, you've gone through a lot of... For my character, yeah. They went through a lot of girls, but they hadn't selected Maybe any. South Indian look also should be there. So she's... అండ్ ఎస్పెషల్లీ మీ సినిమాలో అబ్జర్వ్ చేస్తే ఒక నరసింహ, ముత్తు, బామనే సత్యభామనే, దశావతారం, స్నేహం కోసం, భావన, అంటే కాస్టింగ్ చాలా పక్కాగా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ని చాలా అందంగా డిజైన్ చేస్తారు. అండ్ ఎస్పెషల్లీ మీరు స్క్రీన్ ప్లేలో సూపర్ గ్రిప్ ఉంది సార్. డైరెక్షన్ ఎంత గ్రిప్, స్క్రీన్ ప్లే అంత అవసరం. సో because I'm also an audience, I will feel like an audience only. Okay. What they will feel here. If it is a comedy, which will be working, which comedy, which line will be working out. నాకు ఒక మాట చెప్పారు డైరెక్టర్ గారు, ఈ సబ్జెక్టు ఆయన ఒక్కళ్ళే మనసులో పెట్టుకుని చేసేద్దాం అని అన్న. ఆయన 2-3 ఫ్రెండ్స్తో ఉంటుంది, మంచి ఇప్పుడు కూర్చొని గ్యాంగ్తో ఎలా ఉంటుంది సినిమా సంబంధం లేనివాడు. ఓకే, చాలా బాగుందన్న. అప్పుడే మనం రియాలిటీకి వెళ్తాం. మిమ్మల్ని 2 షేడ్స్ లో చాలా అద్భుతంగా చూపించారు. ఒకటి బియర్డ్ తో, ఒకటి సాఫ్ట్ లుక్, చాలా చాలా బాగుంది. సో అవుట్లుక్ పరంగా ఎలాంటి కేర్? That credit goes to Ram Prasad, cameraman, looking and make him to look so ఇందులో young also. లొకేషన్స్ కూడా కుంభకోణం, దుబాయ్. సో 2 సాంగ్స్ దుబాయ్ లో చేశారు. Vizag, అరక్. ఓకే, Hyderabad also. Hyderabad. అండ్ మీరు వెళ్తూనే ఉంటారు కదా, కేరళ అని, బళ్ళారి అని, బాబుని తీసుకొని. ఎస్పెషల్లీ గెస్ట్ చైన్ ఎలిమెంట్ ఏంటంటే బాబు, బిడ్డ, ప్రేమకి మీరు ఇచ్చే వాల్యూ. That Svetan, he also did a very fantastic. His character also is almost equal to hero's. గిరి గారి అబ్బాయి అన్నారు కదా ఇక్కడ మన టీమ్ లో ఒకరు. ఓకే. అండ్ లవ్ కి మీరు ఇచ్చే డెఫినేషన్ ఏంటి సార్? ప్రేమ అంటే ఏంటి మీ దృష్టిలో? ముందు మనల్ని మనం ప్రేమించుకోవాలి. అంటే మన నడవడిక ఎలా ఉంది, వాట్ ప్రిన్సిపల్స్ వి హ్యావ్ ఇన్ లైఫ్, దెన్ యూ కెన్ డిస్ట్రిబ్యూట్ లవ్. అడుగు వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి పనిలో ఇష్టంతో చేయాలి మనం, బలవంతం లేకుండా. అండ్ మన సంప్రదాయాలు, వీటికి విలువలు ఇస్తూ. నేను కొంచెం ఆధ్యాత్మికంగా ఎక్కువ భక్తి, అది ఎక్కువ కాబట్టి, అదంతా ఎక్కువ కాబట్టి అటు నుంచి నేను ఎసెన్స్ తీసుకున్నదే మెయిన్ ఎసెన్స్. జనరల్గా ఇలాంటి క్వశ్చన్స్ యూత్ అలాగే అనుకుంటారు. మీరు అందరికన్నా యూత్ కాబట్టి మీరు డెఫినెట్గా మంచి ఆన్సర్ ఇస్తారు. లవ్ అన్నాం కాబట్టి, ప్రేమలో పడమంటావా? లవ్ అన్నారు కాబట్టి ఇమీడియట్గా దానికి రిలేటెడ్గా నేను అడగాలనుకుంటున్నాను రవి సార్. ఓకే, కిస్, బికాస్ మీరు మంచి డెఫినేషన్ ఇస్తారు. అది కూడా ఆయన డెఫినేషన్ ఇస్తారు. అదే అదే చిన్న పిల్లాడికేమో రైట్, అది ఎవరు అడగకుండా పెడతారు కాబట్టి రైట్ పెడతా పోతుంటారు. ప్రివిలేజ్, వయసులో ఉన్నాడు మంచి యువకుడు అడిగితే ఇస్తే ప్రివిలేజ్గా ఫీల్ అవుతాడు. ముసలాడు అయితే పాప, ఆయన ముసలాయన అయితే ఆయన ఒక అత్యాశకు పోయి మాస్క్ ఆఫ్ హిపోక్రట్ అంట, హిపోక్రసీ అంటాం. మా దగ్గర చాలా ఉంటాయి హిపోక్రసీ, మా యూనిట్లో ఉంటుంది, బయట మా జనంలో కూడా హిపోక్రసీ. నన్ను ఇరిటేట్ చేసేది అదే హిపోక్రసీ. ఓకే సార్, అది నాకు వివిఐపి సిండ్రోమ్ అయ్యంటే పడదు నాకు. నన్ను మనిషిగా బతకనివ్వండి అంతే తప్ప. సో వచ్చి మెయిన్గా అమ్మాయిల విషయంలో వచ్చేసరికి ఫర్ ఏ టీనేజర్ ఇట్స్ ఫెయిత్, ఫర్ ఏ మ్యారీడ్ ఉమెన్ ఇట్స్ హోప్, అండ్ ఇట్స్ చారిటీ ఫర్ ఏ మెయిడ్. హిపోక్రసీ అక్కడికి వస్తున్నాను. హిపోక్రట్ అనేసరికి మా దగ్గర ఎక్కువ, నా విషయంలో ఎక్కువ వస్తుంటుంది. అంటే ఏంటో అది శాపమో వరమో తెలియదు నాకు, అప్పుడప్పుడు అది ఇరిటేట్ చేస్తుందండి. అండ్ ఇప్పుడు నేను ఒక డైలాగ్ చెప్తాను, ఈ మూవీలో రిలేటెడ్ డైలాగ్, ఆ సౌండింగ్ని బట్టి మీరు మరి పంచిస్తారో పంచి పేల్చేస్తారో చూద్దాం. బాలయ్య నటనకు ప్రేక్షకాభిమానులు దాసోహం, ప్రేక్షకుల అభిమానానికి బాలయ్య దాసోహం. అంతే కదా, పూర్వజన్మ సుకృతం. మంత్రం పొందడం, ముందుకు తీసుకెళ్ళడం. అండ్ అలాగే మంత్రం గురించి అద్భుతంగా చెప్పారు, బ్రాహ్మణులను ఉద్దేశిస్తూ. అది సింగిల్ లైన్ లో ఎంతో మీనింగ్ ఉంది. మంత్రం బ్రాహ్మణాధీనం, దైవం మంత్రాధీనం. అద్భుతంగా ఉంది.
సో పంచ్ డైలాగ్స్ విషయంలో ఆపరేషన్ డాక్టరే చేయాలి, గుడిలో పూజ అర్చకుడు చేయాలి, అర్చకుడు చేయాలి, పూజారి చేయాలి అని ఆ లాస్ట్లో డైలాగ్ ఉంటుంది. దాని ఒక్కొక్క దాని గురించి అసలు పూజ అంటే ఏంటో తెలుసా, మీకు తెలిసింది అలా పైవాడికి మీ డబ్బు మెక్కడం, పైవాడి అధికారులు మీ పై వాళ్ళకి సెల్యూట్ కొట్టడం అని పూజ గురించి ఉంటుంది. బ్రహ్మాండ డైలాగ్, అద్భుతం. డైలాగ్స్ కూడా అంటే స్పెషల్గా 1-2 కాకుండా ఒక్కొక్క బంచ్ కి డైలాగ్స్ వస్తూనే ఉన్నాయి. అంటే బ్రహ్మాండ ఇచ్చిన ఫినిషింగ్ ప్రతి దానికి. నేను నీలా చదువుకోలే, నాకింతే తెలుసు అన్ని చెప్పి నాకు అంతే తెలుసు, ఫైనల్ గా నాకు అంతే తెలుసు అందిస్తాడు. అక్కడికి నాకు కూడా వినడాడు, నేనంతా ఇదో ప్రాణాలు తీయడంలో నేను అంత ముండోడిని పాట. అండ్ ఇప్పుడు నయనతార గురించి చెప్పాలి సార్. ఆవిడ క్యారెక్టర్ లో వేరియేషన్, ఆవిడ పర్ఫార్మెన్స్ ఎక్స్పీరియన్స్ అంత తెలిసింది ఇందులో వేరియేషన్. సో మీతో జోవియల్ గా ఉన్నప్పుడు ఆ తర్వాత ఎక్స్ప్రెషన్స్ దాని గురించి. మాకు రకరకాల పాత్రలు చేయాలంటుంది. We also want to go come off because our characters all are larger than life, like which people haven't. యాక్టింగ్ అంటే ఊరికి అరవడం, ఏడవడం, లేకపోతే ఒకటి తృప్తిపరచడానికి విసిరి నవ్వు కాదంటాను. యాక్టింగ్ అంటే వేరే ఒక ఆత్మలోకి ప్రవేశిస్తున్నట్టే. ఆత్మ యొక్క అనుభవాలు మనకు తెలీదు. అప్పుడు గిల్లుకుంటూ ఉండాలి మనం. నేను అది కాదు, ఆ పాత్ర కాదు, నేను బాలకృష్ణ అని, ఆవిడ నటాషాను, అలా గిల్లుకుంటూ పించు. అసలు చాలా మందిని ఏడిపించారు కూడా ఎమోషన్స్ తో. ఎంత నవ్వించారో, ఎంత ఉత్సాహపరిచారో, సెంటిమెంట్ వైజ్ కూడా అటు కూడా చాలా బాగా టచ్ చేశారు సార్. అదే ఆ సెకండ్ హాఫ్లో వేరియేషన్. నయనతార గారి కూడా విషయంలో, నా విషయంలో కానీ క్యారెక్టర్ చేయడం చాలా అరుదు మేము. బికాస్ లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్ మావి. అటువంటి మంచి క్యారెక్టర్స్లో ఆవిష్కరింపబడ్డాం కాబట్టి, కాబట్టి తను చేసింది అలాగే వెళ్ళి ఆ క్యారెక్టర్లోకి. నాకు ఆర్డినరీ అంటే సీత కాదు, సినిమాలో ఒక డివోటెడ్ వైఫ్ కాదు, కథలో బ్రహ్మాండం సాక్రిఫైజు అన్నీ కమ్ ఇంటూ రియాలిటీ. ప్రేమ అంటేనే అప్పుడప్పుడు రియాలిటీకి దూరం వెళ్ళిపోతాం. అందుకే చెప్పా కదా, యాక్టింగ్ ఇస్ నాట్ అది. అదే ఇన్స్పైర్ చేసి నేను అనుకుంటా, ఎందుకంటే అందరం ఒకే కోణంలో ఆలోచిస్తాం. రవికుమార్ సార్, మూవీలో 3 హీరోయిన్స్ ఉన్నారు సార్. ఫైనల్ గా క్లైమాక్స్ చూస్తే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. చాలా 3 హీరోయిన్స్. అరే ఎవరు 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 నేనేం చెప్పట్లేదు, కానీ ఇలానా, ఇలా కన్క్లూడ్ చేస్తారా, ఇలా చెయ్యొచ్చా అని అనుకున్నారు. ఏంటిది? ఇప్పుడు కొన్ని సినిమాల్లో ఏమిటంటే హీరో ఇంట్రడక్షను ఏదైనా ఉంటే, మనం ఎలాగైతే ఒక సుభాషితంతో లేకపోతే ఒక నీతి పద్యంతో ఒక మంచి వాకుతో మనం ప్రారంభిస్తామో, అలా హీరో ఇంట్రడక్షన్ అలా ఉండాలి సినిమాల్లో. అవును, అలా ఉంది సినిమా. ఎండ్ చూడండి, బ్యాక్ షాట్ ఫస్ట్ షాట్, అసలు ఫస్ట్ షాట్ అండ్ లాస్ట్ షాట్ బోత్ సేమ్. ఎక్స్ట్రాడినరీ. బ్యాక్ షాట్ చేయడం ఏంటంటే చాలా అందరికి ధైర్యం కావాలి. మామూలుగా హీరో అంతా అయిపోయాక చప్పట్లు కొట్టడం చూశాను నేను మన సినిమాలకి, బయట సినిమాలు. కానీ మొట్టమొదటిసారి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, మా ఫ్యాన్స్ అందరూ, మా శ్రేయోభిలాషులు, నా స్నేహితులందరూ కూడా చప్పట్లు కొట్టి ఎత్తి దండం పెడుతున్నారు క్యారెక్టర్కి. నీళ్ళతో వెళ్ళిపోతున్నారని ఒక నాన్నగారు గుడి గంటలు సినిమాలో ఉన్న చిరంజీవులు అని నాన్నగారు సినిమా గుడి గంటలు ఇలా అన్ని ఇట్లా దండం పెడుతున్నారు క్యారెక్టర్కి. ఆ బ్యాక్ షాట్ నడుచుకుంటే కెమెరాని చూసుకుంటారు. నయనతార అక్కడ పిల్లడితో ఆడుకుంటుంటే చెప్తుంటేనే చేసి నేను చూసినప్పుడు జనం రిలీజ్ అయిపోయి ఓకే హిట్ అయిన సినిమా అన్నా కూడా ఇక్కడ చెప్తున్నా కూడా వెంట్రుకలు నిక్కపొడుచుకుంటున్నాయంటే. ఎస్పెషల్లీ బాబుతో సాంగ్ లో ఒక పిల్లాడు మరో పిల్లాడితో ఉన్నట్టుంది. షార్ట్స్ అంత క్యూట్ అండ్ స్వీట్ ఉన్నాయి. అంటే చెప్పే కదా, అందరం బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అని. చక్కగా పిల్లలమే మేము ఇంకా నేర్చుకుంటున్నాం, ఇంకేదో చేద్దాం, ఏదో సాధించేసాం అలాగే చెప్పే కదా. ఆయన గురించి సంతోషాలకు మేము హిట్లకి ఉబ్బి తబ్బిపోము, లేకపోతే అపజయాలకు కృంగిపోము. అండ్ స్పెషల్లీ పండుగ అంటే ఇంకొక గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాము. మీరు మూవీలో పాడలేదు, ఇక్కడ పాడితే విని ఎంజాయ్ చేస్తాం. కోరుస్తాను పాడతారు. అగిపెట్టి కుక్కిపెట్టి ఆటలోకి దింపకే, అమ్మకుటి అందమంత వంపకే, అగిపెట్టి కుక్కిపెట్టి ఆటలోకి దింపకే, నీ నవ్వు గండ గురుతైన రాదు రండ, నీకు నాకు ఊగింది జెండా. అండ్ ఎస్పెషల్లీ బాలయ్య ఫ్యాన్స్ అని కాదు, మాస్ పబ్లిక్ అని కాదు,
కుటుంబ కథా చిత్రం. లేడీస్ ఎక్కువగా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు ఈ సినిమాని. లేడీస్ కి ఇంకా దగ్గరయ్యారు. అంటే ప్రతిసారి మీరు లేడీస్ కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తారు, పాజిటివ్ గా మాట్లాడతారు. ఇది మాత్రం కంప్లీట్ గా లేడీస్ కి డెడికేట్ చేస్తున్న సినిమా. అవును, కరెక్ట్. లేడీస్ కి డెడికేట్ చేసిన సినిమా. అండ్ ఎస్పెషల్లీ సంక్రాంతికి అందరూ కలిసి చూసి ఎంజాయ్ చేయాలి అనుకుంటే ది బెస్ట్ మూవీ జై సింహ. అందరూ జై కొడుతూ ఉన్నారు. మీ ఫ్యాన్స్ కి పండుగ పూట ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మానవధనం నా తెలుగు వాళ్ళు, అభిమానధనం నా అభిమానులు. నేను సంపాదించుకుంది ఈ రెండు కూడా. సో అభిమానులందరూ కూడా, అభిమానులనే కాదు అందరూ కూడా ఇలాగే మంచి సినిమాలను ఆదరిస్తూ ఉండండి. ఇవాళ ఈ సినిమా అయిందంటే నెక్స్ట్ పిక్చర్ గురించి అంతే, ఇది అయిపోయింది. అద్భుతం. చాలా ఎంతమంది హిట్ ఇచ్చినందుకు ప్రేక్షక దేవుళ్లకు, నా అభిమానులందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా సంక్రాంతి శుభాకాంక్షలు మళ్ళీ తెలియజేసుకుంటూ మాకెన్నెన్నో ఇలాంటి మాకు విజయాలను ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు మీ కుటుంబ సభ్యులంతా కూడా అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో, కీర్తి ప్రతిష్టలతో, సిరి సంపదలతో, ఆయురారోగ్యాలతో ఆ నవగ్రహాల అనుకూలం ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్స్. నిజంగా చాలా చక్కగా సరదాగా టైం స్పెండ్ చేశాము. జయసింహకి సంబంధించి ఇన్ని మంచి విషయాలను షేర్ చేసుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఫ్యాన్స్ మధ్యలో గోలలు ఈలల మధ్యలో ఇంకా సాటిస్ఫాక్షన్ దొరకలేదు. మళ్ళీ చూడాల్సిందే. మళ్ళీ చూడాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బాలకృష్ణ గారు. కెఎస్ రవికుమార్ గారు. థ్యాంక్ యూ. అండ్ నటాషా, థ్యాంక్ యూ సో మచ్ for having us. థ్యాంక్ యూ చిరంతన్ భట్ గారు. థ్యాంక్ యూ సో మచ్. Hi, this is Bhumika, wishing India Glitz viewers Sankranti Subhakankshal.